ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధించి ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం నడుస్తుందని అందరూ గమనించుకుంటారు. ఎందుకంటే మీ అందరి ప్రాభాషాలంతో మీ అందరి సహకారంతో ప్రజాపాలనలో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ అయిన చిన్న అప్లికేషన్ మనం ఏ పౌరుడు ఖర్చు లేకుండా స్వీకరించకపోయినా, అదేవిధంగా మిగతా అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రజాస్వామికంగా ఇద్దరు మీకు ఎంపీలే కాకుండా మీ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని పరిపాలన జోడెద్దులాగా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి గ్రామాల్లో ప్రజాస్వామ్యంగా నడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అందరూ సహకరించాల్సిన కోరుతూ, ముందుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రాబోయే వేసవిలో త్రాగునీటికి ఎటువంటి సమస్య ఉండదనేటువంటి ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మిషన్ భగీరథ కానీ కృష్ణ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ కలుపుకొని ఉన్నటువంటి దాని లోపల సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జీపీస్ ఎన్ని, అందులో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఎన్ని, హ్యాబిటేషన్స్ వల్ల సోర్స్ పరంగా ఇబ్బంది ఉందా, స్టోరేజ్ పరంగా ఇబ్బంది ఉందా, డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఇబ్బంది ఉందా, 3 కేటగిరీస్ లోపల 3 స్టేజెస్ లోపల ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నటువంటి ఒక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఉన్నటువంటి నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి కొంత నిధులు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా మిషన్ భగీరథ క్రింద దగ్గర ఉన్నటువంటి నిధులు కావచ్చు, వాటన్నిటి ద్వారా సమస్య ఉత్పన్నం కాకుండా ఉంచేటువంటి ఆలోచనతో ప్రభుత్వం. కాబట్టి నేను ముందు జిల్లా కలెక్టర్ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కన్సర్న్ ఆఫీసర్ను దాని మీద ఒక రిపోర్ట్ స్టడీ అంటే మొత్తం స్వరూపాన్ని చెప్పినట్టయితే సమస్య ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చెప్పండి, దయచేసి హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్స్ మీద వెళ్ళిపోతే పొద్దున భూగర్భ జలాలు వర్షాపాతం తక్కువైంది, భూగర్భ జలాలు పడిపోయేటువంటి పరిస్థితులు ఇప్పటికీ అనేకమైన సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండాకాలంలో ఒక్క సిరిసిల్ల జిల్లా మొత్తం మీద ఒక్క నీటి ఎత్తలు లేకుండా ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలంటే ఏంటి మీ ప్రతిపాదన అనేది చెప్పండి.